టు బీఆర్కే వీకెండ్ కామెంట్స్కి స్వాగతం. సో ఈరోజు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ఇక ఈనాడు పేపర్లో ఫిర్యాది ఆలస్యం వల సిద్ధం, అవినీతిపై పెరుగుతున్న కేసులు, దూకుడు పెంచిన అనిష, రెండున్నర నెలల్లో 67 మంది అరెస్టు. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ప్రజల బాధితుల నుంచి ఫిర్యాదులు వెలువడుతున్నాయి. సగటు రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గనట్టే అవినీతి కూడా ఎక్కువైపోతుంది. సో ఇక రాష్ట్రంలో కూడా ఎక్కువ అవినీతి అనేది బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి ఈనాడు పేపర్లో ఉంది. సో 2.5 నెలల్లోనే 67 మంది అరెస్ట్ అనేది కూడా ఈనాడు పేపర్లో ఉంది. అలాగే ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగయ్యాయి, ఏ పార్టీలో చేరితే ఎంత లాభమని నేతలు ఆలోచిస్తున్నారు. కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు, ఈవెంట్ మేనేజర్లు, జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ప్రస్తుతం ఫుడ్ డెలివరీగా మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నవారు మనకు ఎవరెంత ఇస్తున్నారు, ఏ పార్టీలో చేరితే ఎంత లాభం ఉంటుందని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీని గురించి కంప్లీట్గా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఏ పార్టీలో చేరితే ఎంత వస్తుంది, సో కార్యకర్తలే వాలంటీర్లుగా ఇట్లా అని చెప్పేసి కూడా ఒకటి రావడం జరిగింది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ పార్టీలో చేరితే ఎంత లాభం వస్తుంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పేసి కూడా ఈనాడు పేపర్లో ఒకటి ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తిగా చెప్తారా? శ్రీకాంత్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నిజంగానే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ మాట కామాట చెప్పుకోవాలి, వాస్తవమే చెప్పారు. ఇప్పుడు ఆయనకు దానికి సరిపోతాడా లేడా వేరు, కానీ ఇవాడున్న రాజకీయ పరిస్థితులను స్పష్టంగా స్విగ్గీ రాజకీయాలు, జొమాటో రాజకీయాలకు పోల్చిండు. చాలా కరెక్ట్. నేను కూడా రాజకీయాలు ఉన్నవాడిని, ఒక 20 ఏళ్ళు స్థానిక ప్రభుత్వంలో పనిచేసిన వాడిని, ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన వాడిని. కానీ ఇంకా సమస్య ఏమైందంటే, ఆనాడు కార్యకర్తలే తమకు అండగా ఉండేవాళ్ళు. పార్టీ అంటే కార్యకర్తల బలం ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కార్యకర్తలను హైర్ చేసుకోవడం కూడా పోయింది. ఇప్పుడుగా గతంలో కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసేవారు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, మిగతా అన్ని పార్టీలు కూడా కార్యకర్తలు మొత్తం పార్టీగా వెనుదనుగా ఉండేవారు. మళ్ళీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అందులో ఉండేవాడు. అప్పుడు కూడా ఆయారం రాజకీయాలు లేవని కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మనకు భజన్లాల్ లాంటి వాడు నేను ఒక్కడిని గెలిస్తే ముఖ్యమంత్రిని అనే మాట అన్న సందర్భం చూసాం. ఇప్పుడు ఒక్కడి గెలవకుండా ముఖ్యమంత్రి అవుతారు అంటున్నాడు. ఎందుకంటే అది కూడా మారిపోయింది. కార్యకర్తలను హైర్ చేసుకునే సంస్కృతి దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడైతే కార్యకర్తలు హైర్ చేసుకుంటే కాదు, ఇక పూర్తిగా మనకు మీరు ఎన్నికలప్పుడు చూస్తే గ్రామాల ముందు బారుడు తీరి అక్కడి ప్రజలు కూర్చుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ బిచ్చగాళ్ళుగా కూర్చుంటారు. వీళ్ళేమో ఓట్లు అడిగే వాళ్ళేమో రాజకీయ బిచ్చగాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఎజెండాలు మారుతుంటాయి రాజకీయ నాయకులు. అట్లాగే బయట ఎన్నికల ప్రచారం కూర్చున్న ఒక 50 మందో 100 మందో గంటకైతే ఇంత, 200కైతే ఇంత, 3 గంటలకైతే ఇంత, మధ్యాహ్నం రోజంతా మీ వెంబడి ఉంటాను ఇంత అని చెప్పి ఆ జెండా అక్కడ పడేస్తారు, కొత్త జెండా తీసుకొని తిరుగుతుంటారు. అదే గ్రామస్తులు, అదే ప్రజలు ఈ పార్టీలకు హైర్ కార్యకర్తలుగా మారిపోయింది. అట్లాగే బహిరంగ సభలు పెట్టినప్పుడు కూడా మీరు చూస్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, డబ్బు మద్యం ఖర్చు పెట్టి రవాణా చేసి తోలుకొస్తున్నారు. ఆ తర్వాత అదే ప్రజలు ఇంకో సభ కూడా పోతారు. సమస్య లేదు, వాళ్ళకి తెలుసు చచ్చిన దానికి వచ్చిందే కట్నం, వీళ్ళు ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇవ్వరండి. ప్రజలు తప్పు కాదు, నాయకులు సిద్ధాంతరాహిత్య రాజకీయాలు చేస్తుంటే ఇవే జరుగుతాయి. రాజకీయాలు వల్ల రేవంత్ రెడ్డి గారు అన్న మాట అక్షర సత్యం. దానికి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమండి అంటే, అయ్యా నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం కూడా అంటున్నాడు. అక్షర సత్యం ఎట్లాగో ప్రత్యక్ష సాక్ష్యం నువ్వే, ఏ పార్టీలో పుట్టావు, ఏ పార్టీలో పెరిగావు. అట్లా అనుకుంటే ఇప్పుడు అందరు గురువిని తగిన సామెత అన్నట్టు అందరూ కూడా ఏ పార్టీలో పుట్టారు, ఏ పార్టీలో పెరిగా చూస్తున్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ లేరా, వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళని మందుకొని 100 పేర్లు చెప్పొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకి ఏమాత్రం విలువ ఉన్నది? ఇప్పుడు రాష్ట్రంలో చూసినా, దేశంలో చూసినా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫిరాయింపుదారులకు ఎట్లా ఉంది? అదొక బీజేపీ పార్టీకి పరిమితంగా శ్రీకాంత్. మీరు చూస్తే మన కాంగ్రెస్కే కాదు, బీజేపీకి కూడా అంతే కదా. బీజేపీలో ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో లుకలుకలు చూస్తున్నాం. ఏది వాళ్ళే తిట్టుకోవడం, అంటే కాంగ్రెస్ సంస్కృతి అక్కడ కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రులే మారిపోతున్నారు. పార్టీ మారితే కేవలం ఆ పార్టీ అదే వ్యక్తి మళ్ళీ ఇంకొక పార్టీ ముఖ్యమంత్రిగా అవుతున్నారు చూస్తున్నాం. కనుక సిద్ధాంత రాజకీయాలు పక్కన పెట్టి, నిన్ననే మనకు జైపాల్ రెడ్డి గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మేరు నగధీరుడు, ఒక రకంగా పి నరసింహారావు గారి తర్వాత ఆ రాష్ట్రం నుంచి అంత పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళలో ఒక్క జైపాల్ రెడ్డే కాదు,
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే వెంకయ్య నాయుడు గారు లాంటి వారు 78 బ్యాచ్ ఇదంతా. ఏది వెంకయ్య నాయుడు గారు కానీ, జయపాల్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి మనకు అట్లాగే మనకు మన ఇతర అప్పటి పెద్దలందరూ కూడా వరకు 78 లో కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైన వాళ్ళు. ఆనాడు అసెంబ్లీ అంటే చర్చలకు ఒక మారుపేరుగా ఉండేది. జయపాల్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఇటు పక్కన మనకు వెంకయ్య నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అట్లా చూసుకుంటే అందరూ కూడా అసెంబ్లీ నడిపే క్రమంలో చాలా అద్భుతంగా మాట్లాడేవారు. వాళ్ళ ప్రసంగాల కోసం ఎదురు చూసేవాళ్ళు. కమ్యూనిస్ట్ నాయకులు అయితే ఇంకా సమస్య లేదు. కమ్యూనిస్ట్ నాయకుల గురించి ప్రస్తావించకపోతే తప్పు అవుతుంది. కానీ రాను రాను ఏమైందంటే సిద్ధాంతపరమైన రాజకీయాల నుంచి కొంచెం ఫిరాయింపుల రాజకీయాలు, ఇవాళ ఫిరాయింపులు కూడా పూర్తిగా అరువు తెచ్చుకున్న నాయకులనే ముఖ్యమంత్రులు చేస్తున్నారు అనే మాట వస్తుంది. అది అచ్చంగా రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది. అందుకని ఏమంటున్నానంటే ఆయన నిజమే చెప్పారు. ఆ నిజం ఆయనతో సహా చాలా మందికి వర్తిస్తుందని నా అభిప్రాయం. రైట్ సార్. ఇంకా మరో అంశం చూస్తే 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల కోసం మాగాల్సిందే, విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటు వృధా. ఇప్పుడున్నది 2011 జనాభా లెక్కలే. కొత్త లెక్కల ప్రకారము తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 2027లో మొదలు కానున్న జనగణ. సో ఇదొకటైతే చూస్తున్నాము ఆంధ్రజ్యోతిలో. ఇక 2029 దాని గురించి కూడా ఒకసారి మనం చర్చిద్దాం సార్. అంటే 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సిందే అని చెప్పేసి ఒకటి అనేది అంటే ఇవ్వడం జరిగింది. అంటే దేన్ని అసలు 2034 నియోజకవర్గాల పెంపా లేకపోతే దాని సవరణ గురించా అనేది ఒకసారి చెప్తారా మాకు? శ్రీకాంత్ గారు మొన్న హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమనంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్ళి, అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మీరు నియోజకవర్గాల పెంపు గురించి ప్రస్తావించారు, కానీ 171 ఆర్టికల్ 178 క్లాజ్ 2 ప్రకారం మీరు చేస్తామని అన్నారు కనుక అది అందరికీ వర్తిస్తుంది కదా, మరి అటువంటిప్పుడు జమ్మూ కాశ్మీర్ లో మీరు ఎట్లా విభజన చేశారు అనే మాట పెట్టుకుంటూ మాకు కూడా మీకు నియోజకవర్గాల పునర్విభజన చేసి నియోజకవర్గాల పెంపు చేయమని కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా న్యాయవాదికి చెప్తున్నాను, సుప్రీంకోర్టు కూడా కేవలం సాంకేతిక అంశాల మీదే పోయింది. ఈ చట్టంలో ఉంది కదా, అటువంటి అప్పుడు అందరికీ ఆ చట్టం వర్తిస్తుంది కదా. మనకేమో విభజన చట్టం మాత్రమే చూసింది వాళ్ళు. దేశవ్యాప్తంగా 2026 దాకా ఇవి చేయొద్దు, నియోజకవర్గాల పునరు చేయొద్దు అని చెప్పి అందరికి వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్కి ఎందుకు వర్తించలేదు అంటే వాళ్ళు అది కేంద్రపాలిత ప్రాంతం, దాన్ని అందులో లేదు కదా అంటారు. అది చాలా చిన్న అంశమే. అంటే సుప్రీంకోర్టు కూడా సాంకేతిక అంశాలను జోడించి జమ్మూ కాశ్మీర్ లో సమర్థించుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గ విభజన చట్టం వర్తించదు అని ఆర్టికల్ 171 మొదటి వాక్యంలో ఉంది కదా, దాని ప్రకారం కాదన్నారు. కనుక సుప్రీంకోర్టు అన్నాకి మనం ఏం చేయలేం. కనుకనే ఇప్పుడు వాళ్ళ జ్యోతిలో వచ్చిన వార్త అది. నేను 2023లో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అది 2021 చట్టం అది మారినప్పుడు నేను ఢిల్లీ దాకా వెళ్ళి కొట్లాడినా. ఏమనంటే అయ్యా మీరు 2021 సంవత్సరం జనాభా లెక్కలు వస్తున్నాయి, వచ్చినప్పుడు 2003లో చేసినప్పుడు మీరు ఇంకా 91 లెక్కలు పట్టుకుంటే ఎట్లా, జనాభా పెరిగింది కదా అండి. 1991 లెక్కలు కాకుండా 2001 లెక్కలు తాజాగా ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసింది, ఎందుకు చేయరని నేను కేసు వేసినా ఎంబడిపోయిన ఎలక్షన్ కమిషన్ ముందు, డిలిమిటేషన్ కమిషన్ ముందు పెడితే వాళ్ళు ఏమన్నారంటే 2001 చట్టాన్ని సవరిస్తూ 2003 చట్టంగా మార్చి 26 ఏళ్ల దాకా మళ్ళీ లేదని చెప్పుకుంటూ 2001 జనాభా లెక్కలు తీసుకున్నాం. అందుకని మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు లేకుండే తెలంగాణలో. అట్లాగే 12 నియోజకవర్గాలు, ముఖ్యంగా 5 నియోజకవర్గాలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో 14 అయ్యాయి. ఇవన్నీ ఆనాడు విభజన చట్టంలో 2001 జనాభా లెక్కలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 11 జనాభా లెక్కలు తప్ప మనకి లేవు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఆంధ్రజ్యోతితో ఏకీభవిస్తున్న నేను 2034 దాకా పోకుండా ఎట్లా ముందుకు సాధ్యమైతే చెప్తాను. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత ఈ ఇది జరగాలన్నా 2021లో మనకు కరోనా వల్ల కాలేదు కనుక 2021లో కరోనా వల్ల కాకపోతే 2026 అసలు ఆ క్లాజే తప్పుడు క్లాజ్ ఏంటంటే 2026 తర్వాత జనగణన అంటే బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు శ్రీకాంత్, వాళ్ళు ఇష్టం పెట్టేస్తారు. 2026 దాకా సీలింగ్ ఉంది కదా, 2026 తర్వాత జనాభా లెక్కలు ఉండవు. ఎందుకంటే మనకు 2031 ఉంటాయి. 2021 తర్వాత 2031 జనాభా లెక్కలు ఉంటాయి. 26 తర్వాత అంటే 2031 అవుతుంది కదా. అందుకని 2021లో జరగకపోవడం వల్ల ఒక వెసులుబాటు వచ్చింది మనకు. లేకపోతే అన్నది కరెక్ట్ 2034. 2026లో జనాభా లెక్కలు మొదలు పెడతామని ఇప్పుడే అంటున్నారు. అక్టోబర్ మొదలు పెడతారు అంటే 2027 మార్చి కల్లా పూర్తి చేస్తాం అంటున్నారు. మంచిదే. 2027 మార్చి కల్లా లెక్కలు పూర్తి చేస్తే ఖచ్చితంగా దీని 3 ఉన్నాయి. దీనికి లింక్ జిలేబీగా చక్కెర అంటున్నది. జనాభా లెక్కలు పూర్తి కాగానే దాని ప్రకారం ఏం చేయాలంటే నియోజకవర్గాల పెంపు అని అనుకుంటున్నారు. పెంపు లేకపోతే సమస్య లేదు.
అట్లాగే మహిళా రిజర్వేషన్లు కూడా దీంతో ముడివాడు ఉన్నాయి. 33% దేశవ్యాప్తంగా నియోజకవర్గంలో వేస్తా ఉంటారు, పార్లమెంట్ నియోజకవర్గం వేస్తా ఉంటారు. 543 1/3 పెంచేసి, అంటే పురుషులకు నష్టం కాకుండా స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే అనుకుంటూ పార్లమెంట్ సీట్లను 2 రాజ్యసభలో ఇక్కడ 1/3 పెంచేసి ఆ 1/3 సీట్లనేమో మహిళలకు ఇచ్చేయడం. అవి కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న చోట ఇస్తారు మహిళా రిజర్వేషన్. ఇది చేసుకుంటూ మూడవ సంగతి ఏంటంటే డిలిమిటేషన్ చేయడం. డిలిమిటేషన్ లో నియోజకవర్గాలు మారుతుంటాయి. దానిలో ఇప్పటికే దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య జనాభా సమతుల్యత లేదని అప్పుడు 2 సార్లు ఇందిరాగాంధీ అప్పుడు కానీ, వాజ్పేయి గారు 2001 తర్వాత జరిగిన జనాభా లెక్కలలో వాజ్పేయి గారు కానీ చాలా సంయమనంతో ఆలోచించి పార్టీలు వేరుగా అవ్వచ్చు, మన దక్షిణ భారతదేశం యొక్క ప్రజల మనోభావాలు గౌరవించి సీట్లు అవే ఉంచారు. 71 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉంటుందో ఉదాహరణకు మనం ఉదాహరణ చెప్పాలంటే 42 సీట్లు ఉండే ఆంధ్రప్రదేశ్ కు. ఒకవేళ అప్పటికే 2001 జనాభా లెక్కలు తీసుకుంటుంటే 42లో 3 తక్కువయ్యాయి. తమిళనాడులో 39 ఉన్నది 35 అయ్యి, కేరళలో 21 ఉన్నది 18 పడిపోయాయి. అట్లా 15 సీట్లు దక్షిణ భారత, కర్ణాటకలో 1 సీటు తక్కువయ్యేది, ఎందుకంటే కర్ణాటక జనాభా కొంచెం తేడా ఉంది కనుక మొత్తం మీద 15 నియోజకవర్గాలు మొత్తం పోయాయి మన దక్షిణ భారతదేశం తక్కువయ్యాయి. ఈ 15 ఉత్తర భారతదేశంలో పెరిగాయి. అట్లా కాకుండా 71 జనాభా లెక్కల ప్రకారమే అవే ఆ సీట్లను అట్లాగే ఉంచి ఇంటర్నల్ గా ఈ నియోజకవర్గ పునర్విభజన చేసింది. అది మంచిదైంది. ఇప్పుడు కనుక ఈ సీట్ల పెంపు చేసి 80 సీట్ల ఉత్తరప్రదేశ్లో 150 సీట్లు అయింది 1/3 పెంచితే. అదే మన దగ్గర అయితే 42 16 పెరుగుతాయి. 42లో సగం 11 మన సగం పెరుగుతాయి, అంటే 1/3 పెరుగుతాయి, అంటే 13లో 11 సీట్లు పెరుగుతాయి. ఇట్లా చూసుకుంటే అప్పుడేమో సమతుల్యత ఉంటుంది, నష్టం లేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజనలో 2026 జనాభా లెక్కలు తీసుకున్నాం అనుకోండి, అధ్వానంగా 15 సీట్లు మన దక్షిణ భారతదేశం నష్టపోతుంది. కనుక దీని మీద కూడా విచారణ ఉంది. కనుక ఇవన్నీ ఈ చిక్కుముళ్ళని చేసి మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్, జనాభా లెక్కలు ఇవన్నీ 2025లో జరుగుతాయా లేవా అనేది కరెక్టే. ఎందుకంటే 2003లో 2021 ఒక చట్టం ప్రకారం చేస్తే మన దగ్గర 2009లో అమలైంది. ఆ చట్టం ఎప్పుడో అమలైంది, 2004లో అమలు కాలేదు. కానీ అది 2004 కన్నా ముందు 1 ఇయర్ ఉండే కనుక అమలు కాలేదు. ఇప్పుడు అదే దాన్ని పెట్టుకొని 2034 దాకా కాదనేది వాస్తవం. నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఒకవేళ ఈ 1 ఇయర్ లో ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఎన్నికలు కూడా 2028లో జరగాల్సిన అవసరం ఉన్నది కనుక, అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే 2029 ఒక 6 నెలల తేడా ఉంది. జమిలీ ఎన్నికలకు పోతామనుకుంటున్నప్పుడు 6 నెలలు రాష్ట్రపతి పాలన విధిస్తే 2029లో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ఛాన్స్ అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, వీకెండ్ కామెంట్స్ చూద్దాము. అయితే వారంలో జరిగినవి ముందుగా అందులో భాగంగా తెలంగాణ తీసుకుందాము. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం సార్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? తెలంగాణలో కుల రాజకీయాల చిచ్చు బీసీ రిజర్వేషన్లపై ప్రభావితం చూపుతుందంటారు. అసలు దాని గురించి క్షుణ్ణంగా ఒకసారి మాట్లాడుకుందాం సార్, తెలియజేయండి. వీకెండ్ ఇప్పుడు పోయిన వారం అంతా మనం చూసింది ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ చిచ్చు దేశంలో రాష్ట్రంలో 2 కనపడుతున్నాయి. చిచ్చు ఎందుకు అంటున్నానంటే, గతంలో మండల్ కమిషన్ నివేదిక తర్వాత ప్రత్యక్ష సాక్షిని చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినాయి. రిజర్వేషన్లు పొందేవారేమో ఉండాలంటారు, రిజర్వేషన్లు వద్దనే వాళ్ళేమో కావాలంటారు. అంటే ఇది జీరో సమ్ గేమ్ అంటారు. శ్రీకాంత్, జీరో సమ్ గేమ్ అంటే నేను నష్టపోతే మీరు లాభపడతారు, మీరు నష్టపోతే నేను లాభపడతాను. ఇది జీరో సమ్ గేమ్. విన్ విన్ సొల్యూషన్ అట్లా కాదు, మన ఇద్దరం గెలిచే విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలిచే పద్ధతులు కావాలి. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సమాజాన్ని చీల్చే క్రమంలో ఒకటి మతం ప్రకారం చీలుస్తున్నారు, మరొకరేమో కులం ప్రకారం. మతం కంటే కులం ఇంకా పిచ్చి పెద్దది. చూస్తున్నాం కదా మనం ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి రాజకీయాలు చూస్తున్నాం. మనం దేశమంతా ఉన్నది. ఉత్తరప్రదేశ్ లో కానీ, బీహార్ లో కానీ కులగజ్జి రాజకీయాలు ఎంత పెద్ద ఎత్తున చూస్తున్నాం. మనం అవమానించుకోవడం కాదు, కానీ చాలా వరకు మనకు కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మతం కంటే కులాన్ని పెంచి, కులం అనే గీత పెద్దది చేసి ఈ రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి. అందుకని వాళ్ళ బీజేపీ మతం అనే దానిలో పోతుంటే మనకు కాంగ్రెస్ పార్టీ కులం అనే దాంతో పోతుంది. అంతేందుకు రాహుల్ గాంధీ గారు మొన్న ఏమన్నారు, నేను నిజంగా పెద్ద తప్పు చేశాను, మా పార్టీ గారు చేసిన తప్పు నేనే చేశాను, ఎస్సీల, దళితులు, ఎస్టీల మన వాదనను పట్టించుకొని వాళ్ళకు కొంత న్యాయం చేయగలిగినాం, కానీ బీసీలు, ముఖ్యంగా ఎంబీసీల వాదనను లెక్కలు తీసుకోలేదు. అంబేద్కర్ ఆనాడు కుల చైతన్యం లేకుండా రాజకీయాలు చేయలేమంటే మనం దాన్ని నమ్మినాం, కానీ దాన్ని ఆచరణ పెట్టలేదని చెప్పి ఆయన. ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా బీసీ రాజకీయాలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అనే దాని మీద కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వారం అంతా జరుగుతున్న చర్చ, వారంగా నెలల నుంచి జరుగుతున్న చర్చ కనుక 42% రిజర్వేషన్లు ఇస్తాం మేము, గతంలో కేసీఆర్ అన్యాయం చేసాడు, 22కి పరిమితం చేసాడు, 34 నుంచి 22కి వచ్చింది అని దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీసీల ఓట్లను కొల్లగొట్టారు.
అది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% ఇస్తాను. అది సాధ్యం కాదని ఆనాడు చెప్పాను నేను. ఎందుకంటే సాంకేతికంగా చూస్తే సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% మించకుండా చేయాలని ఉన్నది. సీలింగ్ పెట్టింది. ఒక తమిళనాడుకు ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళు 9th షెడ్యూల్ పెట్టుకొని పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే ఈ ఆర్డినెన్స్లు ఇవన్నీ జారీ చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు. అవన్నీ కొట్టేయబడ్డాయి. చివరికి పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి దాన్ని రక్షణ కల్పిస్తూ, రక్షణ అంటే నేను ఎప్పుడు ఉదాహరణ అనుకుంటాను. ఏమనంటే మార్కండేయుడు కదా శివలింగానికి అవరించుకుంటే యమధర్మరాజు కొరడా పట్టుకొని వీడికి మనకు యమపాశం వేయాలంటే శివుడు కూడా పడుతుందని దాంతో ఎట్లా ఊరుకున్నాడో, ఇట్లానే ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎవరైతే ఉన్నారో దానివల్ల సాధ్యం కాదనుకున్నారు. నిజం కూడా అది జరిగింది. అందుకని ఏమంటున్నానంటే ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు అన్నదో దాటొద్దన్నదో దానికి మినహాయింపు తమిళనాడుకు లభించడానికి ప్రధానంగా కారణం ఏంటంటే అది మార్కండేయుడు శివలింగాన్ని గౌరవించుకున్నట్టు 9th షెడ్యూల్ పెట్టేసి దాన్ని రక్షించుకున్నారు. ఒక్క తమిళనాడు తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు బీసీ రిజర్వేషన్లు మన 50% లోబడే ఉంటున్నాయి. 50% లోబడి అంటే మన తెలంగాణలో చూసుకుంటే 28% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కలిపి ఉన్నాయి. ఎస్సీలకు 18, రాజకీయ రిజర్వేషన్ చెప్పేది, బీసీలకు 10. అదే ఉద్యోగ కల్పన రిజర్వేషన్ చూసుకుంటే మొత్తానికి బీసీలకు 27% ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగ కల్పనలో ఎస్సీలకు 15% ఉన్నాయి, ఎస్టీలకు 6% ఉన్నాయి. కనుక మిగతా పోతే ఈ 27% ఉద్యోగ విద్యార్థులకు రిజర్వేషన్ ఉన్నాయి. ఇది వాస్తవం. ఇవాళ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తామనే దానికి ఏబిసి 3 పద్ధతులు అనుకుంటున్నారు. ఏ అంటే ఏంది, పార్లమెంట్ కు చట్టం పంపినారు, అసెంబ్లీ తీర్మానం చేసింది, అందరూ శాఖాహారుడే రొయ్యలగంప మాయమైనట్టు చట్టం చేసేటప్పుడేమో అందరేమో అసెంబ్లీలో జై నాయక అన్నారు, చట్టం చేసిండ్రు, అందరు ఓట్లు వేసిండ్రు బీజేపీతో సహా. పైకి గవర్నర్ ద్వారా చట్టం రాష్ట్రపతి పోయింది. రాష్ట్రపతి ఏమనుమానం పెడుతున్నారంటే ఎప్పుడైతే బీసీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు కానీ హిందువులలో కానీ అన్ని బీసీలు కలిపి ఒకటే ఉండాలి. కానీ హిందూ బీసీలు వేరు, ముస్లిం బీసీలు వేరు అని చెప్పి క్రిస్టియన్ బీసీలు ఎటువైనట్టు మత మార్పిడి చేసుకున్న ఎస్సీ నుంచి మత మార్పిడి చేసుకున్న క్రిస్టియన్లు బీసీలకు వస్తారు. మరి వాళ్ళు ఎటుపోయినట్టు? కనుక మీరు బీసీలను విడదీశారు. 42% తర్వాత మొదలు మీరు బీసీలను విడదీస్తూ 46% బీసీలేమో హిందువులలో, 10% బీసీలు ముస్లింలలో ఉన్నారు. కనుక మేము అంగీకరించేది లేదని బీజేపీ అంటుంది పైన. ఇప్పుడు ఈ రెండు వాదన మధ్యన వాదన చేసుకుంటూ బీఆర్ఎస్ ఏమంటుంది అంటే మీరు ఎట్లా హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేర్చాడు, మీరు ఏం చేస్తారో సంబంధం లేదు అంటున్నారు. కానీ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు. బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రెండో ఆప్షన్ ఏంది, ఆర్డినెన్స్ విషయంలో కూడా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. గతంలో తమిళనాడు జరిగిన అనుభవం మనకు కూడా ఎదురవుతుంది. ఆర్డినెన్స్ కనుక జారీ చేస్తే రేపు ఖచ్చితంగా ఈ లోకల్ హైకోర్టే కొట్టేస్తుంది. ఎందుకు అంటే గవర్నర్ గారు అందుకనే స్పెషల్ పడుతున్నాడు. ఇప్పటికీ మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడిండు, ఆయన 5 సార్లు చేయొచ్చు అన్నాడు. కానీ అదే మిగతా న్యాయవాదులను చేసుకుంటే వాళ్ళు కాదుకోమంటున్నారు. ఇప్పుడు అందుకని ఆ ఆర్డినెన్స్ జారీ కూడా ఇచ్చేసామంటున్నారు. బీసీలకు ఆర్డినెన్స్ ఇచ్చేసామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసారు కాదు, ప్రతిపాదన పంపిండ్రు. ఏదైనా ఏ ఆర్డినెన్స్ అయినా ఏ చట్టమైనా గవర్నర్ పేరు మీద జరుగుతుంది. కనుక గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేయాలంటే చాలా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఢిల్లీ కూడా వాటి పిలుపు ఆయన ఆర్డినెన్స్ జారీ అవకాశం లేదు. పుణ్యకాలం కాస్త గడిచిపోతున్నది. మొన్నటి జూలై 25 నాటికే నెల అయిపోయింది. మీరు రిజర్వేషన్ ఖరారు చేసి అంతకంటే ముందు డిలిమిటేషన్ చేసి మీరు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2 నెలల లోపు ఎలక్షన్ చేస్తుందని వీళ్ళు అడిగిన గడువునే హైకోర్టు ఇచ్చింది. మరి హైకోర్టు గడువు దాటిపోయింది. ఇప్పటికీ డిలిమిటేషన్ లేదు, రిజర్వేషన్ ఖరారు లేదు. మూడోది మిగిలింది ఏంటంటే ఏబిసిలో బిఎం ఆర్డినెన్స్ అది పనికిరాదంటున్నాడు. సిలో మిగిలింది ఏంటంటే పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడం. అది అందరికి వర్తించదు. కేవలం ఆ 22% రిజర్వేషన్తోనే చట్టబద్ధంగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుటి వాళ్ళని ఛాలెంజ్ చేస్తుంది, మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చాం, మీరు మిగతా సీట్లలో ఇవ్వండి అని చెప్పి చేస్తుంది. అయినా సరే ఎవరు ఊరుకుంటారు? పార్టీలు గెలుపు గుర్రాలు కావాలి తప్ప ఈ పోటాపోటీ రాజకీయాలలో మీరు హామీ ఇచ్చింది మీరు అమలు చేసుకోండి, మేము చేస్తాం బీసీలకు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే బీసీలకు రిజర్వేషన్ కాని సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీసీ నిలబెట్టినా వీళ్ళు అదర్ దాన్ బీసీ నిలబెడతారు. వాళ్ళు గెలుపు కావాలి కదా వాళ్ళకి కావాల్సింది. అందుకని మొత్తం రాజకీయాల్లో జరిగే గందరగోళం ఏంటంటే ఎన్నికలు వాయిదా పడడానికి జరుగుతున్నాయి అంటున్నాను నేను. ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరగవు. మనకు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉందని, అక్కడ చట్టంగా మారాలని, ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉందని, ఈ రెండు సాంకేతికంగా చూపించి హైకోర్టుకు వెళ్తారు.
హైకోర్టులో మళ్ళీ ఒక అఫిడవిట్ వేస్తారు, వేసి మేము దాని తర్వాత చెప్తాం అని టైం అడుగుతారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాకాలం పోయినాకనే అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల వాయిదానే పంచాయతీ ఎన్నికల వాయిదానే ప్రభుత్వం కూడా కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నట్టయితే అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అని చెప్పేసి కూడా ఒకటి చూస్తున్నాము. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామి అవుతుందా అని నా ప్రశ్న. అంటే నేను ఏమంటున్నానంటే ఇలాలకంగానే పండగ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకుముందు ఒకసారి రేవంత్ రెడ్డి చాలాసార్లు అంటుంటాడు, ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు, అయిపోయినాయి, పాత రాజకీయాలు అయిపోయినాయి, కనుక 10 ఏళ్ళు కాంగ్రెస్ వరుసగా ఉన్నది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. 10 ఏళ్ళు అంతకుముందు తెలుగుదేశం ఉన్నది 95 to 2004, మళ్ళీ బీఆర్ఎస్ కూడా 40 నుంచి 25 దాకా 24 దాకా ఉన్నది. కనుక నేను కూడా 10 ఏళ్ళు ఉంటామేమో అని అంటున్నాను. కానీ ఇదే వాదన అక్కడ చెల్తలేదు. చూసాం కదా, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ప్రజలు కూడా 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఒక 5 ఏళ్ళు ఏమో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిని గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత చాలా ఘోరంగా 151 సీట్లు గెలుచుకొని మరి మనకు ఏదైతే టీడీపీ ఉందో కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది. చూసినాం మనం. అభివృద్ధి చేయలేదా? చాలా అభివృద్ధి చేసింది. మొదటి 5 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. నిజంగా చెప్పాలంటే అమరావతి అంకురార్పణ జరిగింది, కొంతవరకు పూర్తయిన గ్రాఫిక్స్ అని అన్నా కూడా కనపడుతుంటాయి కదా. అట్లాగే పోలవరం కూడా, నేను పోలవరం 5-6 సార్లు వెళ్ళొచ్చినామని, చాలా అద్భుతంగా 24 గేట్లు తయారై అప్పటికి నిర్మాణంలో ఒక 50-60-70 అంటున్నారు, 50-60% పనులు పూర్తయినాయి. అట్లానే మనకు కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా 3వ సారి 4వ సారి శంకుస్థాపన చేసిండ్రు. చూస్తున్నాము కొంతవరకు అభివృద్ధి చెందే క్రమంలో మరి ప్రజలు ఏమనుకున్నారు, ఒక్క ఛాన్స్ అనుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, 151 సీట్లతో ఆయనను గెలిపించారు. కానీ ఆ తర్వాత జరిగిన విధ్వంసం చూస్తే మనకి ఏమనిపిస్తుంది, 3 ముక్కలాట ఆడారు. అమరావతి 3 ముక్కలాట అయింది. తర్వాత దాంతో పాటు పోలవరం అక్కడనే పడుకుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే క్రమంలో కూడా అవి పూర్తి కాలేదు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ 5 ఏళ్ళు అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ నడవడానికి అవసరమైన కాలేదు. కేవలం ఏమంటారు దాన్ని, డీబీటీ ద్వారా, అంటే బటన్లు నొక్కడం, డబ్బులు వేయడం. దాంతోపాటు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చుకున్న వాలంటీర్ల ద్వారా డబ్బులు డైరెక్ట్ గా ఇంటింటికే పంచడం, ఇది కూడా కొంత నష్టమైంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాలంటీర్ల పెత్తనం పెరగడం, కార్యకర్తలు పోవడం, దీంతో మళ్ళీ ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాల్సిందే కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పోయి ఇప్పుడు మొన్న మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అందుకని గాడిన పడుతుందా అని అడుగుతాం. గాడిన పడాలంటే 3 కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది. ఒకటేమో అమరావతి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాలని నేను కోరుకున్నాను, కానీ గ్రాంట్ గా కాకుండా ఏదో రకంగా సర్దుబాటు చేస్తామంటున్నారు, లోన్ తీసుకోమంటున్నారు. అట్లాగే పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత విభజన చట్టం ప్రకారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ అక్కడ పొరపాటు ఏం జరిగింది శ్రీకాంత్, మనకు కేంద్ర ప్రభుత్వం మీద విడిచిపెడితే వాళ్ళు చేస్తారా చేయకపోయి చూసేవాళ్ళం, వాళ్లకు ఈ డబ్బులు కూడా ఉండకపోయింది. గతంలో మనకు నెహ్రూ హయాంలో బక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ అని ప్రాజెక్టులు అన్ని కేంద్ర ప్రభుత్వం కట్టింది, రాష్ట్రాలు కట్టి. అప్పుడు మొదట్లో అయితే 55లో శంకుస్థాపన చేసినప్పుడు నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర వేరే ఉన్నది, అప్పటికి హైదరాబాద్ స్టేట్ వేరే ఉంది, బురుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి. మరి 55లో చేసిన ప్రాజెక్టులు ఏం పూర్తయి ఒక 2-4-5 ఏళ్లలో ఫలితాలు అందిస్తుంటే, మరి ఇది మనకు పోలవరం ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు అయింది? 30 ఏళ్ళు. మన కళ అయితే 50-100 ఏళ్ల కళ. కానీ కనీసం ఈ 10 ఏళ్లలో జరిగిందా అంటే కొంతవరకు జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును వీళ్ళు మేం కట్టుకుంటాం, డబ్బులు మీరు ఇవ్వండి అని ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నిర్ణయం, తప్పు అంటున్నాడు. అందుకని ఇప్పటికైనా సరే మంచి చెడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోలేం కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ 3 ఏళ్లలో పూర్తి చేయాలి. 2027-28 అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఇది 2022కు నీళ్లు ఇచ్చేస్తామన్నారు. 2019 గెలిచినప్పుడు ఏమైంది? 2025కి వచ్చేసాం మనం. కనుక పోలవరం పూర్తి చేయడం ఉన్నది. అట్లాగే అమరావతి రాజధాని కూడా ఇప్పుడు మళ్ళీ 2020 మ్యాచ్ ప్రజలు ఆడుతున్నారు కనుక రేపు పొద్దున 2029లో మళ్ళీ తెలుగుదేశం రావాలని ఏం లేదు, మళ్ళీ ఎవరైనా రావచ్చు, బీజేపీ కూడా పుంజుకోవచ్చు. కనుక అట్లా చూసుకుంటే 2029 అని టార్గెట్ పెట్టుకోకుండా 2028 అనే టార్గెట్ పెట్టుకొని మేము అప్పటిదాకా అధికారంలో ఉంటాం, ఆ తర్వాత ఎవరికి ఎవరు అని అనుకుంటే కొంతవరకు మనకు చాలా పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే శాశ్వతంగా అధికారం మాదే అని అధికార పార్టీ అనుకుంటుంటది. వచ్చే 10 ఏళ్ళు మాదే పోమంటుంది అధికారంలోకి వచ్చినాక. అధికారం పోయిన తెల్లారి నుంచి వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి అధ్యాయం.
అంటే ప్రజలను అవమానిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కానీ వాళ్ళు గౌరవించాలి. ఇటుపక్క అధికార పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాల ద్వారా ఆకట్టుకొని వచ్చే ఎన్నికలు మాది విజయం అంటే వేరు. అది ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలి? 1 year ముందు ఎలక్షన్ కన్నా. ఇప్పుడు అట్లా కాదు. గెలిచిన తెల్లారి నుంచే 10 ఏళ్ళు మాది అని వీళ్ళు అంటున్నారు. గెలిచిన తెల్లారి నుంచే ప్రతిపక్షం మొత్తం వచ్చే 5 ఏళ్ల తర్వాత మాది అధికారం అంటున్నారు. అదిగా చేయాల్సింది. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు ఉండాలి. అట్లానే గట్టి ప్రభుత్వంగా వీళ్ళు ఉండాలి. కొంతవరకు జరుగుతుంది. ఉదాహరణకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగుతుందని నేను అనుకుంటున్నాను. పోలవరం పూర్తిగా అయ్యే పరిస్థితి చేసుకుంటాం అనుకుంటున్నాను. అమరావతి కూడా మన నిర్మాణం వేగం పెంచుకోవాలి, కానీ ఇంకా కాలేదు. అది పెంచుతాం అనుకుంటున్నాను. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రైవేట్ వైపు పోయిండ్రు. 5 సార్లు శంకుస్థాపన చేశారు. నేను చాలా సార్లు సీనియర్ జర్నలిస్ట్ గా రాశాను కూడా. శంకుస్థాపనలు వేలంపాట లాగైపోయి 5వసారి 4వసారి అని అట్లా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలంటే 1-2-3 పథకాలు కొత్తగా P4 అనే ఒక కాన్సెప్ట్ తోని చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అది మంచిది అంటున్నాడు. P4 కాన్సెప్ట్ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడం చేయడం. అట్లాగే మనకు జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ ఎట్లా వచ్చిందో మరి ఇవాళ అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అమరావతిలో స్థలాలు కేటాయించడం, అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కొంత స్థలాలు కేటాయించి అప్పజెప్పే అవుతుండడం, ఇవన్నీ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. చూద్దాం. ఇప్పుడు ఇల్లు అలికిండ్రు, పండుగ కావాలంటే 1 year అయింది కనుక ఇక్కడి నుంచి అయినా చంద్రబాబు నాయుడు మరి 75 ఏళ్ల మనిషి అయినా నవయుకుడిగా పనిచేస్తున్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో 3 ఏళ్లే ఉందనుకొని గట్టిగా పనిచేస్తే ఆయన హయాంలోనే అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం కావాలి. పోలవరం పూర్తిగా నిర్మాణమై మొదటి దేశానికి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కావాలి. అట్లానే బనకచెర్ల లాంటిది కొంత బౌన్స్ అయింది. బనకచెర్ల లాంటిది మరి ప్రజల అభిప్రాయం మేరకు రాయలసీమ మేధావులు రాయలసీమ అభిప్రాయాల మేరకు రాయలసీమలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో కొద్దిగా 50 కోట్లు 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల లోపు ఖర్చు పెడితే నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసిన తర్వాత బనకచెర్ల అని పెద్దది తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా విజన్ 2047 పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో విజన్ 2020 అన్నప్పుడు కూడా చాలా మంది విమర్శించిన ఇది కరెక్ట్ కాదని. కానీ విజన్ ఉండాలి. ఎప్పుడైనా నాయకుడికి ఒక లక్ష్యం ఉండాలి, దానికి తగ్గిన విజన్ ఉండాలి. అది 2047 అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్ళు అవుతుంది. అప్పటికి అది విజన్ పెట్టుకున్నారు కాదంటే 2047 నాటికి మేము ఎవరు ఉండవు, యువకుడు మీరు ఉంటారు కానీ మేము ఎవరు ఉండవు 2047 నాటికి. కానీ ఒక లక్ష్యం పెట్టుకోవడం మంచిది అంటున్నాను. అప్పటికంటే దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి, మన శాశ్వతమైన లక్ష్యాలు ఉండాలి. దాంతో పాటు పనులు కూడా స్వల్పకాలంలో చేసే పనులు చేయాలి. అందుకని బనకచెర్ల ప్రాజెక్టు కొంత ఒక రకం చెప్పాలంటే ఆయనకు ఒక సవాల్గా మారుతుంది. మిగతావన్నీ కూడా ఆయన అనుభవం లేకుంటే రాజకీయ అనుభవం సామాజిక అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా గాడిన పడతారని నేను అనుకుంటున్నాను. పడకపోతే మన కర్మ. ఎందుకంటే రాజకీయ నాయకుల జిమ్మికులో మనం కూడా మరొకసారి మోసపోయి ఉంటది. నేను ఎప్పుడు ఆశావాది. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవంటే నీళ్లు ఉన్నాయి అనేది వాస్తవం, నీళ్ళు లేనిది కూడా వాస్తవం. ఆశావాదులు ఎప్పుడు కూడా గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని ఆశపడతారు. కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని, నాయకత్వానికి పార్టీలకు అతీతంగా ప్రజలు ఒక రకంగా చెప్పాలని సమయంతో వ్యవహరించాలని, రాజకీయ పార్టీల కంటే సమాజం ముఖ్యమని రాజకీయ పార్టీలు కూడా గమనించాలని చెప్తే అప్పుడు కొంతవరకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఈ వచ్చే 3-4 ఏళ్లలో మంచి బాటలు పడతాయి అనుకుంటున్నాను. ఒకసారి పునాది పడ్డ తర్వాత దాన్ని ఎవరు తీసేయలేరు. ఆ పనిలో ఆంధ్రప్రదేశ్ ఇంకా కుదురుకోలేదు. ఆ విభజన జరిగి 11 ఏళ్ళు అవుతున్నా కూడా కుదురుకునే పనిలో ఉన్నది. ఇంకా బాలారెస్టులు తప్పడం లేదు. ఆ బాలారెస్టులు దాటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఒక 3-4 ఏళ్లలో పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక జాతీయ న్యూస్కి తీసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఒప్పుకున్న తప్పులేమిటి? బీసీల అస్పృశ్యత పోరాటానికి ఎవరు గుర్తించలేదు. బీసీల రిజర్వేషన్పై ఎవరికి వారే యమునా తీరన్నట్టు కూడా వ్యవహరిస్తున్నారు. సో దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, బీసీల రిజర్వేషన్లు కూడా రాహుల్ గాంధీ తప్పేంటి అని చెప్పేసి కూడా ఒకటి మనం చూస్తున్నాము. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికి వారే యమునా తీరన్నట్టు కూడా వ్యవహరిస్తున్నారు. మరి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్. మొదటగా జాతీయ రాజకీయాలు చూస్తే శ్రీకాంత్ మనకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి వరుసగా. దాంతో పాటు రాహుల్ గాంధీ మొన్న సామాజిక న్యాయ సదస్సు పెట్టారు. దానిలో ఖర్గే గారు ప్రసంగించారు, రాహుల్ గాంధీ కూడా ప్రసంగించారు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. చాలా మంది తమ తప్పులు ఎరగకుండా ఎదుటి వారి తప్పులు చేసుకుంటారు. రాహుల్ గాంధీని అభినందిస్తున్న ఏంటంటే తన తప్పు కూడా తానే ఒప్పుకున్నారు. ఇది పార్టీకి కూడా అంటగట్టడే. ఎందుకంటే
అంతకుముందు రాహుల్ గాంధీ మధ్యన నడిమట్ల నాగరేసిపోయింది కదా, మనకు జాతీయ అధ్యక్షుడిగా ఉండి అతను కాలేదు. అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను ఇక చేయలేను, 2014లో ఓడిపోవడం జరిగింది, 2019లో ఈ బాధ్యత నాదే అని చెప్పి ఆయన కాంగ్రెస్ పగ్గాలను విడిచిపెట్టాడు. తర్వాత సోనియా గాంధీ గారు మళ్ళీ అంటే ఇప్పటి వరకు నెహ్రూతో మళ్ళీ నెహ్రూ గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలం ఒక్కొక్క సంవత్సరం మధ్యన 4-5 సార్లు గ్యాప్ వచ్చి పనిచేసిన సందర్భాలు చాలా మంది ఉంటారు. మహామహులందరూ కూడా ఈ 19 ఏళ్ళు ఎవరు చేయలేదు. సోనియా గాంధీ గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా 19 ఇయర్స్, ఒకటి తక్కువ 20 సంవత్సరాలు అప్రతిహతంగా మరి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నది. మధ్యన గ్యాప్ ఒక రాహుల్ గాంధీ తీసుకుంటే మిగతా కనుక అట్లా ఎవరు లేరు ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ కూడా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు దాని అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ దేశంలో మొన్నటికి బీసీల ఆకాంక్షలు గుర్తించడంలో, బీసీల యొక్క వాటిని గుర్తించడంలో మేము విఫలమైనాము అనే మాట అనుకుంటూనే మేమనే బదులు నేను కూడా విఫలమైనా, నేనే మనకు జాతీయ ఆకాంక్షలు ముఖ్యంగా బీసీల ఆకాంక్షలు పట్టించుకోవడం విఫలమైన, ఆ తప్పు నాదే అని ఒప్పుకున్నారు. చాలా మంచిది, హుందాగా ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీని అభినందించాలి. ఈ తప్పు జరగడానికి పార్టీది కూడా కారణం కాదా? ఆయన ఒక్కటి తప్పు చేస్తే చాలా సార్లు హెచ్చరించారు కూడా. ఉదాహరణకు సోనియా గాంధీ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు మన గులాం నబీ ఆజాద్ గారు వివరించిపోయారు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నాడు, రాజు కొడుకు రాజే కావాలని అనుకుంటున్నాడు, తప్పు, ఆయనకు అవగాహన లేదని చెప్పి గులాం నబీ ఆజాద్ నుంచి మొదలుకొని చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు బయటకు వెళ్ళిపోయారు. అంతేందుకు ప్రశాంత్ కిషోర్ కూడా, ఏది బీహార్లో వ్యూహకర్త, మన గుజరాత్ మోడీ నుంచి మొదలుకొని వైసీపీ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆయన వ్యూహకర్తగా పార్టీని గెలిపించిన సందర్భం చూసినాం మనం. అటువంటిది ఆయన కూడా ఏమన్నారంటే అసలు అడ్డంకి రాహుల్ గాంధీ, ఇంకెవ్వరు కాదు పార్టీలో, అసలు అడ్డంకి మొత్తం రాహుల్ గాంధీ, ఆయన యువకుడు కానీ ఆలోచనలు పాతవి అని. కనుక ఇవాళ అదే జరిగింది. ఆయన తప్పు నొప్పుకున్నారు. దానివల్ల ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కరెక్టే కానీ మనకు అర్థమవుతుంది కదా. అందుకని తప్పు ఒప్పుకోవడం ఎంత మంచిదో తప్పుని దిద్దుకోవడం కూడా అంత మంచిది అంటున్నాడు రాహుల్ గాంధీ గారు. తప్పు ఒప్పుకోవడాన్ని అభినందిస్తూనే మరి ఆ తప్పుని దిద్దుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారా అంటే మళ్ళీ ఎంబీసీలు బీసీలు అని చెప్పి వాళ్ళు మతం కార్డు అయితే వీళ్ళు కులం కార్డు ప్రయోగించి కులపరంగా బీసీలను చీల్చి దేశంలో లబ్ధి పొందాం అనుకున్న ఆలోచన ఉన్నది, కాదంటే నేనైతే చేసేవాడిని, నేనుంటే నిజంగా తప్పు చేయకపోతే కులగణన ఎప్పుడో జనాభా లెక్కలో చేసేవాడిని అంటున్నాను. ఆయనకు అర్థం కానిది ఏంటంటే, ఆ మర్చిపోయిన విషయం ఏంటంటే 2011లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత డిక్లేర్ చేయకపోవడం మీ పాపం అంటున్నాడు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి మన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆనాడు 1.5% తేడా ఉంది, లెక్కలలో తేడా వచ్చిందని చెప్పి దేశవ్యాప్తంగా కులగణన చేసి కూడా డిక్లేర్ చేయాలి. అది వాళ్ళ పాపమే. ఇప్పుడు దాన్ని చింతిస్తే లాభం లేదు. గత జల సేతు బంధనం అంటారు కదా, నీళ్లు కిందికి వెళ్ళిపోయిన తర్వాత కట్టగడితే లాభం లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకున్న క్రమంలో జరిగే నష్టం అదే. కానీ లాభం కావాలంటే అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అనే పాత సామెతం. చేసిన తప్పులు మళ్ళీ చేస్తే అది తప్పు అవుతుంది. కనుక రాహుల్ గాంధీ చేసిన తప్పును ఒప్పుకున్నారు. అంటే దాసుడి తప్పులు దండంతో సరి అంటారు కదా, మరి చేసిన తప్పులు ఒప్పుకోవడం అనేది ప్రజల ముందు మంచిదే. ఈ చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు బీసీ ఆకాంక్షల పేరు మీద పెద్ద ఎత్తున మరి హైప్ క్రియేట్ చేసి సతికిన పడితే కష్టం అంటున్నారు. దేశవ్యాప్తంగా మంచి చెడ్డ ఒక విజయం సాధించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల గళమెత్తుకొని దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు మేమే పారసమని చెప్పి వాళ్ళకు మేలు చేస్తామని చెప్పడం వల్ల మొన్నటిదాకా ఖరాఖండిగా మేము జనాభా లెక్కలు చేయము అని మోడీ స్పష్టంగా ప్రకటించిన సందర్భం చూసాం. పార్లమెంట్ సాక్షిగా మరి బీజేపీ నాయకులు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు తప్పనిసరి మొత్తం దేశంలో మేమెంతో మాకంతా అనే బీసీ జనాభా చైతన్యం పెరగడం వల్ల ఇప్పుడు కులగణనకు 2026 తర్వాత జరిగే కులగణనకు జనాభా లెక్కలను చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం అంటున్నారు. అంటే మొన్నటిదాకా కులాల పరంగా చీల్చేది లేదు అని మతాల పరంగా చీల్చి హిందూ ఓట్ల పోలరైజేషన్ పాల్పడ్డ బీజేపీ తప్పనిసరి ఇవాళ కులగణనకు ఒప్పుకొని 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను కులగణన చేస్తా ఉంటుంది కదా. అంటే ఇది విజయం అంటున్నాడు. కులగణన చేయడం విజయం అంటున్నాడు. దాని తర్వాత తప్పులు ఉంటాయా ఒప్పులు ఉంటాయా అనేది వేరు. కానీ లీగల్ గా అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేసేది కానీ లేకుంటే కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రాలు చేస్తే చెల్లవు కూడా. అందుకని పాట్నా బీహార్లో చేసిన నితీష్ కుమార్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. అట్లానే మన కర్ణాటకలో 2015లో జనాభా లెక్కలు పూర్తి చేస్తే మనకు కులగణన చేస్తే అది కూడా పెద్ద పనికి రాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేశారు కర్ణాటకలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా. అట్లానే ఇప్పుడు తెలంగాణలో కులగణన చేసినా కూడా
అది కేవలం రాష్ట్రానికి పరిమితం, మీరు ఇష్టం ఉన్నట్టు రాష్ట్రంలో చేసుకోవచ్చు కానీ కేంద్రంలో చేయడానికి వీల్లేదు, మీరు చేయడానికి వీల్లేదని అన్నారు. కనుక ఈ పీఠముడి వీడాలంటే కులగణన మీద ఒక స్పష్టత రావాలంటే రెండు ఉన్నాయి. ఒకటేమో కులపరంగా రిజర్వేషన్లు విద్య ఉద్యోగాలు వేరు, స్థానిక ప్రభుత్వాలు వేరు. అట్లాగే బీసీల చట్టసభలో కూడా మనకు రిజర్వేషన్ ఉండాలని కూడా కోరుకున్న సందర్భం చూస్తున్నాము. బీసీల రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎట్లా పాస్ అవుతుందో చూస్తామని చెప్పి గతంలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లు 3 దశాబ్దాల పాటు ఆడడానికి ఇదే కారణం. బీసీ రిజర్వేషన్కి ముడివేయడం వల్ల బాబ్డీ హెయిర్ మహిళలు అధికారంలోకి వస్తారు. రేపొద్దున అంతా అగ్రవర్ణాల మహిళలే వస్తారు, బీసీల మహిళలు రారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మహిళా రిజర్వేషన్ కేంద్రంలో ఆపారు. కనుక అది చూసుకుంటే ఇవాళ బీసీ రిజర్వేషన్లు అనేవి ఒక పెద్ద సవాల్గా మారుతున్నాయి ఇటు రెండు పార్టీలకు, రెండు జాతీయ పార్టీలకు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇది చూసుకుంటే రాహుల్ గాంధీ చేసిన తప్పులు ఒప్పుకోవడం మంచిది. ఓకే, రైట్. మరి ఇంకో విషయం చూసుకున్నట్టయితే గోదావరి వరద బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి వరద ఉద్రిక్తత కొనసాగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలోని విశిష్టత వైనవరం గౌతమి వృద్ధ ఇది. సో ఇట్లా కూడా వరద అనేది రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా వరద అనేది బాగా ఎక్కువైపోయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం అనేది ఎక్కువగా జరుగుతుంది. గంటకు కూడా చాలా వేగంతో కూడా వరద నీరు అనేది జరుగుతుంది, వరద అనేది స్టార్ట్ అవుతుంది. సో వర్షాలు కూడా చాలా అధికంగా పడుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే విలేజ్లలో కాకుండా కూడా సిటీలో కూడా వర్షపాతం అనేది ఎక్కువ నమోదవుతుంది. సో ఇంకా వాతావరణ శాఖ వాళ్ళు కూడా చాలా కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే మరికొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం అనేది జరిగింది. ఇంకా మరో అంశం చూస్తే ఇసుక నుంచి పిండుకుంటుంది 1.860 కోట్లు కూడా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. జగన్ జమాలో అక్రమ తవ్వకాల దోపిడీ, అనుమతి లేని చోట 2.611 హెక్టార్లు తోసేశారు. 3.91 కోట్లతో కూడా అంటే ఇసుక రవాణా విషయంలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వైకాపా హయాంలో ప్రణాళిక ప్రకారం మద్యం కుంభకోణం ఎలా సాగుతుందో అదే స్థానంలో విపరీతంగా జరుగుతుంది. మరో దందా ఇసుక తవ్వడం 1.86 కోట్లను అక్రమ త్రవ్వకాలలో దోచేశారు. తొలుత ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో ఇసుక త్రవ్వకాలు విక్రమాలను చేయించి అది విఫలమైందంటూ కూడా చూస్తున్నాము. సో జగన్ హయాంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ శ్రేణుల అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమ విషయంలో కూడా చాలా ఇసుక మాఫియాలు కానీ ఇసుక దందాలు కానీ ఎక్కువ జరిగిందని చూసుకోవచ్చు. అంటే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఇసుక కట్టివేయడం అంటే ఇసుక దందాలు కూడా తక్కువ అవడం జరిగింది. అంటే ఇది కేవలం ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువ జరిగింది అండ్ టీడీపీ ప్రభుత్వంలో తక్కువ జరిగిందని చెప్పేసి కూడా చూసుకుంటున్నాం. సో ఇక అంతర్జాతీయ విషయానికి వస్తే బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ జలఖడ్గం కానుంది. వాటర్ బాంబుల్లో మారున్నాయా? సో అమెరికా వైఖరి, అమెరికన్ల నష్టమా? అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా, భారత్ ఏమంటాయి? ఈ అంశం గురించి మరి ప్రధానంగా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఆయనను ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారిని తీసుకుందాం. సార్ శ్రీకాంత్ చెప్పండి సార్, అంతర్జాతీయ జాతీయంలో మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే కరెంట్ అఫైర్ కదా, గత వారం రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ప్రతిరోజు ఘర్షణ, వీళ్ళు వాకౌట్ చేయడం, బయట కూడా జరుగుతుంది కదా. అంతర్జాతీయ విషయాల్లో మీరు అన్నది పూర్తిగా వాస్తవం మాట్లాడుకున్నాం. కానీ జాతీయ రాజకీయాలు చూస్తే గత వారం రోజులుగా పార్లమెంట్ సమావేశాలు మొదలై ప్రతిరోజు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పండి, స్పీకర్లు ఎంత కంట్రోల్ చేయబోయినా జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓట్ చోరీ బంద్ కరో అనే నినాదంతో బీహార్లో జరుగుతున్న ఓటరు లిస్ట్ లో అవకతవకలతో దాదాపు 60 లక్షల మంది, అంటే 1/2 కోటి కంటే ఎక్కువ మందిని తీసేశారనే సమస్య అది కదా. ఈ మధ్యన చూసాం కదా, ధన్ఖడ్ గారు రాజీనామా, ఏది దాంతో కూడా పరిణామాలు చాలా వేడెక్కినాయి. ధన్ఖడ్ గారు రాజ్యసభ చైర్మన్ గా ఎందుకు రాజీనామా చేయలేదు, వైస్ ప్రెసిడెంట్ గా భారత ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం కూడా చాలా సంచలనం సృష్టించింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఇవి కూడా చూస్తున్నాం మనం. కనుక ఈ దేశంలో ఈ ఓటర్ లిస్ట్ సవరణ ఏమిటి, ముఖ్యంగా ఓటు చోరీ జరుగుతుందా లేదా అనే మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అంటే బీహార్ లో ఈ మధ్యన దాదాపు 10-15-20 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే సమగ్ర ఓటర్ల సర్వే
సమీక్ష, అది సహజంగా వచ్చేది, కొత్తది కాదు. సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించింది. కేసు వేస్తే కూడా దానికి వ్యతిరేకంగా లేదని మాట అన్నారు. అందుకని ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా వరకు బీహార్లో దొంగ ఓట్లు ఉన్నాయి, ఒప్పుకోవచ్చు. మనకు చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, రోహింగాలు ఓట్లు ఉన్నాయి, విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి. అది వాస్తవం కాదంటలేదు. మళ్ళీ ఇంకో రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతటా ఉంటారు. అక్కడే కాదు, నిజంగా చెప్పానంటే ఈ సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు అంగీకరించినట్టే నేను అంతకుముందే సుప్రీంకోర్టు కేసు పడకముందే దాన్ని అంగీకరించాను. ఎలక్షన్ కమిషన్ పెద్ద పొరపాటు ఏంటంటే ఆధార్ కార్డు మీ పౌరసత్వానికి చెల్లదు, ఆధార్ కార్డు మేము లెక్కలో తీసుకోము అనే మాట అన్నారు. చూసిందా, అది ఎలక్షన్ కమిషన్ పూర్తి తప్పు అంటున్నాడు. ఎలక్షన్ కమిషనే గతంలో ఆధార్ కార్డుకు లింక్ చేస్తూ ఓటర్ లిస్ట్ లింక్ చేసి పెట్టారు కదా, మరి అది ఎందుకు పనికి రాదు? ఆధార్ కార్డే కాదు, పాత ఓటర్ లిస్ట్ లో ఉన్న పేరు కూడా పనికిరాదు, కార్డు కూడా ఎపిక్ కార్డు అంటుంది, అది పనికిరాదు అంటున్నది. మరి ఏది పనికి వస్తారంటే మీరు ఉద్యోగస్తులు అయితే వాళ్ళు చెప్పిన 7 కార్డులు కూడా ఇప్పుడు నాలాంటి వాడు కూడా లేదు. నేను ఉద్యోగిని కాదు, వాళ్ళు చెప్పిన 7 కార్డులు నాకు లేవు. ఆధార్ కార్డు ఉంది, నాకు పాత ఓటర్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి కానీ అవి ఏం చేయలేట. రేషన్ కార్డు మళ్ళీ అంగీకరించారు మొన్న. రేషన్ కార్డు కూడా లేదు నాలాంటి వాడికి, ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు కాదు కనుక రేషన్ కార్డు కూడా ఏం చేయాలి నేను? మరి రేషన్ కార్డు మనకి రాదు, ఆధార్ కార్డు మనకి రాదు, పాన్ కార్డు మనకి రాదు, ఏది కాదు కానీ మనకి రాదు. నీకే మనకు వస్తే మీకు సమస్య అక్కడ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏమో తాను పెట్టుకున్న హద్దులు తాను దాటి ఆధార్ కార్డు పనికిరాదు, ఇది చాలా తప్పు. అట్లాగే 60 లక్షల మంది ఓటర్లు పోవడంలో కొంతవరకు వాస్తవం ఉంది. అందులో 10-15 లక్షల మంది వాస్తవంగా ఓటర్లు నష్టపోవచ్చు. కానీ మిగతా 30-40 లక్షల మంది ఓటర్లు అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 14 లక్షల మంది ఓటర్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లానే మిగతా చూసుకుంటే మనకు ఆ ఎన్నికల్లో మనకు రేపు ఓటర్ జాబితాల సవరణలో రెండో పొరపాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటంటే ఈ ఎన్నికల మన ఓటర్ లిస్టులు ఏవైతున్నాయో అవి సరిగ్గా లేవనేది మనకు అందరికి అర్థమైంది. కానీ అందులో పెద్ద పొరపాటు చనిపోయిన వాళ్ళ ఓట్లను అట్లే కొనసాగించడము, దాన్ని డబుల్ ఓట్స్ పడ్డము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఓటర్ లిస్టుల సవరణ ఖచ్చితంగా అవసరం. కానీ నేను చెప్పిన ఈ 7 కార్డులు లేవు అనే దాని మీద ఒకవేళ ఈ తీసేయడం జరిగితే అది అన్యాయం అంటున్నాను. కాకపోతే ఆగస్టు 1 నాటికి, రేపు ఆగస్టు 1 నాటికి ఈ ఓటర్ లిస్ట్ జాబితా సవరణ జరిగి ప్రొవిజనల్ లిస్ట్ చేస్తారట. ఈ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత మళ్ళీ ఎవరైనా అభ్యంతరాలు స్వీకరిస్తే అభ్యంతరాలు సేకరించి సెప్టెంబర్ 30 నాటికి వాళ్ళు చేస్తామంటారు. అందుకని ఇవాళ ఓటు చోరీ బంద్ కరో అనే దాన్ని ప్రతిపక్షాలను ఏదైతే మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రివిజన్ ఒప్పుకుంటూనే ఏవైతే 7 కార్డులు చెల్లవు అంటున్నారు, 7 కార్డులు మాత్రమే చెల్తాయంటున్నారో అది దుర్మార్గమైన విషయం అంటున్నాను నేను. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ తన పొరపాట్లు సవరించుకొని ఆధార్ కార్డుతో సహా ఒక 5-6 కార్డులు ఏవైతే ఉన్నాయో ఓటర్ లిస్టు పాత కార్డు కానీ ఎపిక్ కార్డు కానీ పనికొస్తాయని చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఈ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంటది. ఇది మన రాష్ట్రంలో కూడా వచ్చే సంవత్సరం చేస్తా అంటున్నారు, 2026లో చేస్తామంటున్నారు. దేశవ్యాప్తంగా వర్తించినట్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక అమికబుల్ పరిష్కారం, అంటే ఒక అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తే బాగుంటుందని. రైట్ సార్, మరి అంతర్జాతీయ విషయానికి తీసుకున్నట్టయితే బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ వచ్చేసి జలఖడ్గం కానుందా అని చెప్పేసి కూడా ఒకటి చూస్తున్నాం. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్. మంచి విషయం శ్రీకాంత్. ఏమంటున్నానంటే బ్రహ్మపుత్ర నది గురించి మేము చిన్నప్పటి నుంచి చదువుకునే వాళ్ళం. అస్సాం దుఃఖదాయిని అని చదువుకునే వాళ్ళం. అంటే అస్సాంకి ఒకటే కాదు, అరుణాచల్ ప్రదేశ్, అప్పుడు అస్సాం అనేది మొత్తం రాష్ట్రం ఒకటే ఉండేది, అరుణాచల్ ప్రదేశ్ లేదు అప్పుడు. కనుక అరుణాచల్ ప్రదేశ్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్ కి అయితే ఇంకా దుఃఖదాయని. టిబెట్ లో పుట్టి, అంటే చైనా ఆక్రమిత టిబెట్ లో పుట్టి, ఆక్రమిత అంటే వాళ్ళు ఒప్పుకోరు చైనా వాళ్ళు, కానీ చైనా ఆక్రమించుకుంది టిబెట్ లో. దళాయిలాములు పారదోలితే మన దేశంలో ఉన్నారు, ఆయన 2 సార్లు కలిశాను కూడా నేను. అట్లా చూసుకుంటే బ్రహ్మపుత్ర నది పుట్టింది టిబెట్ లో, అయితే పారుతున్నది సగం వరకు పారుతున్నది మన ఇండియాలో, ఆ తర్వాత బంగ్లాదేశ్ లో. బంగ్లాదేశ్ కి అయితే ఇంకా దుఃఖదాయండి. ప్రతిసారి బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చి పెద్ద ఎత్తున మానవ చనిపోతుంది, మనుషులు చచ్చిపోతుంటారు. కానీ ఎప్పుడైతే డ్యామ్ కట్టడం ఒక రకంగా వరము, మరొక రకంగా షాప్ అంటున్నాను. ఒక రకంగా వరం ఎందుకు అంటున్నానంటే బ్రహ్మపుత్ర నదికి వరదలు పెద్ద ఎత్తున వచ్చేది ఈ సీజన్ లో మనకు వర్షాకాలంలోనే. కనుక ఆ డ్యామ్ కట్టుకొని 14 లక్షల కోట్ల రూపాయలు మన కరెన్సీలు చెప్పాలంటే 14 లక్షల కోట్ల రూపాయలతో వాళ్ళు డ్యామ్ కట్టుకోవడం వల్ల నీళ్లు ఆపడం తప్పేం కాదు. ఎందుకంటే ఆ నీళ్లు కిందికి రాకుండా మనకు మేలు, కొంతవరకు వరదలు వచ్చే అవకాశం తక్కువ అవుతుంది. కానీ అదే జల ఖడ్గంగా మారుతుందా అంటే మారుతుంది అని అంటున్నాను. వాళ్లకు మనకు ఎట్లాగో చైనాకు మనకు పొసగడం లేదు. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు, ఇతరత్ర వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు అడ్డవరకే విడిస్తే ఎట్లా? అంతర్జాతీయ జల చట్టాలు తెలిసిన వాడు కానీ ఏమంటున్నానంటే అంతర్జాతీయ జల చట్టాల ఒప్పందంలో కనుక
చైనా భాగస్వామి అయితే సమస్య ఉండకపోయింది. చూస్తున్నాం కదా, పాకిస్తాన్ ఇండియా మధ్యన మన ఇది సింధు నది జలాలను బ్రహ్మాండంగా పంచుకున్నాం కదా మనము. ఎక్కడ కూడా ఓ రక్తం చుక్క రాలకుండా పంచుకున్నాం కదా. మరి అటువంటి అప్పుడు ఇది ఎందుకు కాదు అంటే అంతర్జాతీయ జలాల చట్టాలకు అది కట్టుబడి ఉంది కనుక మనం కూడా సింధూర్ తర్వాత మనం ఏదైతే పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించినామో మేము ఆ ఒప్పందం ఒప్పుకోమంటున్నామో అది కూడా తప్పే అంటున్నాను నేను. ఎందుకంటే జల చట్టాలు గౌరవించాలి. మరి చైనా ఒప్పుకోకపోతే రేపు అకస్మాత్తుగా ఆ డ్యామ్ లో నుంచి నీళ్లు విడిచింది అనుకోండి, మొత్తం సగం మన ఈశాన్య భారతదేశం కొట్టుకుపోతుంది. అట్లానే బంగ్లాదేశ్ అయితే Right, sir. 4 రూపాయలు ఎక్కడ పోతుంది. అట్లాగే వాటర్ బాంబ్ గా మారుతుందా? వాటర్ బాంబ్ అంటే ఒకవేళ అదేమైనా భూకంప సీజన్ కనుక భూకంపం వచ్చింది అనుకోండి, అప్పుడు అది పేలిపోతే భూకంపం వచ్చి టిబెట్ లో ముఖ్యంగా భూకంప జోన్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద డ్యాములు కడితే కూడా భూకంపాలకు ఆలవాలం అయితే అని కూడా Right, పర్యావరణ sir. హెచ్చరిస్తున్నారు కనుక అది జరిగితే వాటర్ బాంబ్ కూడా అవుతుంది. అంటే అప్పుడుగా మొత్తం ఆ నీళ్ళన్నీ మొత్తం ముంచెత్తాయి కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే జలఖడ్గం వాటర్ బాంబ్ గా మారే దాని మీద చైనాతో సంప్రదింపులు చేస్తున్నాం. చైనా కూడా దానికి అనుగుణంగా అంతర్జాతీయ జలాల ఒప్పందాలు కుదుర్చుకుంటే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటే తప్పలేదు. రైట్ సార్, రైట్ సార్, చాలా మంచిగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.